సిద్ధేశ్వర స్వామి చెప్పగానే ఇక వేద ప్రహ్లాదం నమ్ముతూ ఉంటారు. కానీ ఒకరి ఒకరు అందరూ అదే పనిగా అక్షయ్ గురించి బాధపడుతూ ఉంటారు. ఇంకా అత్తయ్యగారు నేను చెప్పేది వినండి, ఇదిగో నేను ఆ రోజు అమ్మోరు తల్లి అని చెప్పి చాలాసార్లు చెప్పాను కదా, ఇప్పుడు సందర్భంగా చెప్తున్నాను అత్తయ్య, నా మాట నమ్మండి అత్తయ్య. ఆ రోజు మన మందిరంలో నుండి అక్షయ్ అమ్మోరు తల్లి రావడం నేను చూశాను అని చెప్పి పెద్దలా చెప్తూ ఉంటారు. అవునమ్మా, ఈయన కూడా ఆ రోజు చెప్పారు కానీ నేను నమ్మలేదు. ఆయన ఆ రోజు చెప్పినప్పుడు ఆ రోజే కదా ఆయనకి కంటి చూపు వచ్చింది, కానీ ఏం చెప్పాలో అర్థం కాదు. మీరు చెప్పినా సరే మీరు నమ్మరు కదా, అందుకే మేము కామ్గా ఉన్నామని చెప్పి వసంత అంటూ ఉంటుంది. ఇంకా అందరూ అక్షయ్కి సపోర్ట్ చేస్తున్నారు కదా, మంగళ స్థుతి కలిపితే బాగుండు అని చెప్పి నిహారిక అనుకుంటూ, అవుని అక్షయ్ నీ కూతురని చెప్పి తెలియక మేము కూడా చాలా పొరపాటు చేశాము అని చెప్పి నిహారిక అంటూ ఉంటుంది. అమ్మో నా బంగారం, ఇదిగో మాట తప్పింది కదా, ఇప్పుడు వాళ్ళ వంతపాటు పాడుతుంది కదా అని చెప్పి అనుకుంటూ, అవును నిజంగా మీ కూతురని చెప్పి మాకు తెలియదు కదా అని చెప్పేసి కృష్ణ అంటూ ఉంటాడు. ఇదేంటి వీళ్ళిద్దరు ఇలా మాట్లాడితే నేను కూడా వాళ్ళు సపోర్ట్గా మాట్లాడాలి కదా అని చెప్పి, నిజంగా నాకు కూడా తెలియదు కదా పిన్ని, లేకపోతే అక్క అని చెప్పి అక్షయ్ని పిలిచేదానిగా అని చెప్పి శౌర్య అంటూ ఉంటుంది. ఇంకా వేదప్రసాద్ చాలా కమిలిపోతూ ఉంటారు. సరే అండి, అయినా నాకు దారిలో అక్షయ్ కనపడిందని చెప్తే మీరు ఎవరు నమ్మలేదు కదా, మనం వెళ్ళి చూద్దాం పదండి, వెతుకుదాం పదండి అని చెప్పి ఆయన శ్రీగారు కూడా ఇంకా బయలుదేరుతూ ఉంటారు. ఇంకా వేదప్రసాద్ అదే విధంగా కుమిలిపోతూ ఉంటారు. అక్కడేమో అక్షయ ముంబై వెళ్ళిపోతుంది కదా, అయినా మనకు తెలియనట్టే ఉందాంలే మనకు ఎందుకు అని చెప్పేసి నిహారిక అంటూ ఉంటుంది. అక్షయ్ ఇంకా ముంబై బయలుదేరుతూ ఉంటుంది. ఇంకా లారీ డ్రైవర్ అదే పనిగా ఆలోచనలో పడుతూ ఉంటాడు. అవును అసలు వాళ్ళు డబ్బులు ఇచ్చినప్పుడే మనం ఇంకా ఎక్కువ డిమాండ్ చేయాల్సింది కదా, అనాస వదిలేసుకున్నామేమో అని చెప్పి అంటూ ఉంటారు. అవునరా, అసలు నిజంగానే మనకు ఏం తోచలేదు, మనకు తీసుకెళ్ళిపోతున్నాం కదా అని చెప్పి అనుకుంటూ ఉంటారు. అప్పుడే ఇంకా అవుని శ్రీకలు వస్తూ ఉంటారు. ఏంటి నా ఇంటి దేవుడు జాడని తెలిసిందా అని చెప్పి వేద బాగా అవుని చూసి వస్తూ ఉంటుంది. నా మానాన్ని తీసుకొని చెప్పేసి ఎంతో ఆశగా ఎదురు చూసిన అవుని ఏంటి చెప్పు అవుని అని చెప్పి వేద కళ్ళ నీళ్ళు పెట్టి అడుగుతుంటుంది. అవుని శ్రీకర్ మాత్రం ఏమీ రెస్పాన్స్ అవ్వరు, అలాగే చూస్తూ ఉంటారు. అప్పుడు ఇంకా రాధాకృష్ణ వస్తూ ఉంటారు. మనసంతా చాలా బాధగా ఉంది శ్రీకర్, పెద్దరాజు అన్నట్టుగా మన ఇంటి అమ్మవారిని బయట తరిమేసేమో అని చెప్పి మనసంతా చాలా బాధగా ఉందిరా, చెప్పరా అని చెప్పి ప్రహ్లాద్ కూడా అడుగుతూ ఉంటాడు. రాధాకృష్ణ అప్పుడే వస్తూ ఉంటాడు. అయినా అక్షయ్ గురించి చిన్న ఆచి కూడా తెలియదు ఏంటి చెప్పు అని చెప్పి వేద అనగానే ఊరంతా వెతికాము, పంతుల దగ్గరికి వెళ్ళాము, పోలీస్ కంప్లైంట్ ఇచ్చాము, కానీ అక్షయ్ గురించి ఏమీ తెలియని చెప్పి శ్రీకర్ దిగులుగా అంటూ ఉంటారు. అయినా అక్షయ్ వల్ల ప్రాణంపై పరిస్థితి వచ్చాను, కానీ మీరెందుకు అంత ప్రేమ చూపిస్తున్నారో నాకైతే అర్థం కావట్లా అని చెప్పి రాధాకృష్ణ వచ్చి అడుగుతూ ఉంటారు. ఏంటి మానవాళ్ళని తెలిసింది తను చేసిన తప్పు ఏంటి, మీకు తప్పు అయిపోయిందా ఏంటి అని చెప్పి రాధాకృష్ణ అనగానే గట్టగా అడిగావు అన్నయ్య అని చెప్పి కృష్ణ అనగానే, అంటే ఏంటి నీ జాతకం కాబట్టి అంటే తప్పు చేసినా ఏమి శిక్షలు ఉండవా ఏంటి అని చెప్పి రాధాకృష్ణ నిలదీస్తూ ఉంటాడు. ఒక రకంగా బావగారు అడిగేది కూడా న్యాయమే కదా అత్తయ్య అని చెప్పి నిహారిక అంటూ ఉంటుంది. ఎందుకు లేదు, తప్పు చేస్తే నాన్న క్షమించదు కదా. శౌర్య అనగానే బాగా ఆలోచించాను, ఆయన అక్షయ చేసి చెప్పి నాకు అనిపిస్తుంది తను ఏ తప్పు చేయదు అని చెప్పి ఏదో నమ్మకం చెప్తుంటుంది. అవును శ్రీకళ మాత్రం చాలా బాధపడుతుంటారు, కానీ కోపం వస్తుంటుంది. అంత చిన్నపిల్ల రాధాకృష్ణ ఎందుకు చంపాలనుకుంటుంది అని చెప్పి రాధ కూడా అంటూ ఉంటారు. వేద మాత్రం చాలా బాధపడుతుంది. నిన్న అందరి బాధలోనూ అక్షయ్ని అనుమానించాను తప్ప బాగా ఆలోచిస్తే అక్షయ్ది ఎటువంటి తప్పులని చెప్పి మాకైతే అనిపిస్తుంది అని చెప్పి వసంత కూడా నమ్మకం చెప్తుంటుంది. అవును ఇంటి కోసం ఎన్ని త్యాగాలు చేసిందో అక్షయ్ కూడా అన్నీ త్యాగాలు చేసింది కదని చెప్పి పెద్దది కూడా చాలా నమ్మకం గట్టిగా చెప్తూ ఉంటాడు. వేద ప్రసాద్ చాలా బాధపడుతూ ఉంటారు. ఆయన అత్తయ్య గారు ప్రాణాలు కాపాడడం కోసం భావన దిగి చేసిన అక్షయ్ మనస్థానం గురించి చెప్పుకోవడానికి ఇది ఒకటి చాలుగా పెద్ద జనగానే ఆ రోజు ఆ విషయం కూడా నేను గుర్తించలేకపోయాను కదా, అవన్నీ గుర్తుకొస్తూ ఉంటుంటే ఇప్పుడు చాలా చాలా బాధ అనిపిస్తుంది వేద అనగానే, ఆ ఒక్క విషయం కాదు కదా నువ్వు చాలా విషయాలు గుర్తించలేకపోయావుగా, అయినా ఇది ఒకటైనా ఏంటి అని చెప్పి శ్రీకర్ చాలా ఆవేశంగా వేద మీద అరుస్తూ ఉంటాడు. ఒకసారి కుటుంబ సభ్యులు అందరూ శ్రీకర్ మాట మీద షాక్ అవుతూ ఉంటారు. అన్నయ్యకి ఆ పరిస్థితి రావడం కారణం అక్షయ్ కలిపిన ఔషధం కాకపోవచ్చు అని చెప్పేసి ఎందుకు ఆలోచించకుండా మీరు నోరు జారారు అని చెప్పి శ్రీకర్ నిలదీస్తూ ఉంటాడు. వేద ఇంకా చాలా బాధపడుతుంది. ఒకసారి ప్రహ్లాద్ శౌర్య రాధాకృష్ణ అందరూ శ్రీకర్ వైపు చాలా షాక్గా చూస్తూ ఉంటారు. ఎందుకు అసలు మీరు ఆలోచించరు, ఆయన నిర్దాక్షంగా అక్షయ్ ఎందుకు తిట్టారు మీరు అని చెప్పి నిలదీస్తూ ఉంటాడు. ఎందుకు నీ వయసు మర్చిపోయావు అమ్మా అని చెప్పి శ్రీకర్ నిలదీస్తూ ఉంటాడు. నీ పెద్దకం ఏమైంది, నీ బుద్ధి ఏమైంది అమ్మా అని చెప్పి శ్రీకర్ అడుగుతూ ఉంటాడు. వేద చాలా బాధపడుతుంది. ప్రహ్లాద్కి మాత్రం శ్రీకర్ మీద చాలా కోపం వస్తూ ఉంటుంది. అంతా నీ వల్లేగా జరిగింది అని శ్రీకర్ నిలదీస్తూ ఉంటాడు.
వేద కుమిలిపోతూ ఉంటుంది, బాధపడుతూ ఉంటుంది. అన్నిటికంటే నువ్వు చేసిన పెద్ద తప్పేంటో తెలుసా? ఆవుని గర్భంతో ఉన్నప్పుడు అమ్మవారికి శిశువుని దత్తతిచ్చావు కదా అని శ్రీకర్ మాటలకి ఒకసారిగా అందరు కుటుంబ సభ్యులు గుర్తెచ్చుకుంటూ ఉంటారు. ఆవునికి పుట్టబోయే ఆడబిడ్డని అమ్మవారు దత్తిస్తాను, ఆ భారం అంతా అమ్మవారిదే అని చెప్పి వేద ఆ రోజు దత్తత విషయం అంతా గుర్చేస్తూ ఉంటుంది. శ్రీకర్ నువ్వు చేసిన తప్పు అంటారు, పాపం కదా, మహా పాపం అని చెప్పి అన్నాలి. గంగలో స్నానం చేసినా, మంచి పనులు చేసినా, నువ్వు గుళ్ళు కట్టించినా పాపాలు పోతాయి అంటారు కదా, నువ్వు చేసిన పాపం మాత్రం ఏం చేసినా పోదు అని చెప్పి శ్రీకర్ చాలా ఆవేశంగా వేదన అంటూ ఉంటాడు. ఆ మాట విని వేద షాక్ అయిపోతూ ఉంటుంది, ఇంకా చాలా బాధపడుతుంది. ప్రార్థనకు మాత్రం చాలా కోపం వస్తూ ఉంటుంది. నువ్వు చాలా దారుణం ప్రవర్తించావు, చిన్నపిల్లగా చూడకుండా చాలా కటువుగా మాట్లాడవు కదా, మనస్తాపకు గురయ్యి ఇంటి నుండి వెళ్ళిపోయింది కదా అని చెప్పి శ్రీకర్ చాలా కోపంగా వేదన అంటూ ఉంటాడు, నిలదీస్తూ ఉంటాడు. ఆ మాట విన్న వేద ఇంకా కూలిపోతుంది. ఎడగడం తెలీదు, ఎక్కడ పోయిందో కూడా తెలీదు. అసలు అయినా గుర్తింపు రావడం కోసం, బిడ్డ కోసం నా భార్య చనిపోవాలనుకుంది కదా అని చెప్పి శ్రీకర్ మొత్తం గుర్తు చేస్తూ ఉంటాడు. తన వల్ల గొడవలు వస్తుందని చెప్పేసి అమ్మలా చూసుకున్న అవుని మేడం మాటలు పడని చెప్పేసి నా కూతురు ఏదైనా చేస్తుందనుకో మా బిడ్డని ఎవరు తిరిగిస్తారు చెప్పు అని చెప్పి ఇంకా శ్రీకర్ నిలదీస్తూ ఉంటాడు. మాకు జగన్ నష్టం జరిగింది అనుకో, ఎవరు పూడిస్తారు చెప్పండి, అంతా నీ వల్లే జరిగింది, నీ వల్లే నీ వల్లే నీ వల్లే అని శ్రీకర్ మాటలకి ప్రాధకు చాలా కోపం వస్తుంది. ఇంకా ఆపు అని చెప్పి ప్రాధ గట్టిగా అరుస్తుంటాడు. చాలా ఆవేశంగా వచ్చి లాగబెట్టి కొట్టబోతుంటాడు, కంట్రోల్ చేసుకుంటూ ఉంటాడు. ఇదిగో ఇంకోసారి నా భార్య నన్ను ఎత్తి దించను అని చెప్పి ప్రాధ గట్టిగా శ్రీకర్ వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. శ్రీకర్ ఇంకా అవును సైలెంట్ అయిపోతుంటారు. ఇంకా చూస్తుంటారు. నువ్వేం మాట్లాడుతున్నాడు, నువ్వు నా భార్య తెలిసేసినట్టు మాట్లాడుతున్నావేంటి, ఎలా మాట్లాడతావేంటి, నా భార్య సమస్య సృష్టించేది కాదురా, నలుగురికి సాయం చేసేది, అది తెలుసుకో అని ప్రార్థన గట్టిగా అరుస్తుంటాడు. నా భార్య తప్పులు చేసేది కాదురా, తప్పుల్ని సరిదిద్దేది. శ్రీకర్కి ప్రార్థన గట్టిగా వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. ఒక్కసారిగా అందరూ సైలెంట్ అయిపోతూ ఉంటారు. కూతురు కమలు పోయింది కదా, ఆవేశంలో మాడడం తప్పేం లేదు, కానీ నీ తల్లి వైపు వేలు చూపించినప్పుడే మిగిలిన 4 వేలు నీ వైపు చూపిస్తున్న సంగతి నువ్వు మర్చిపోయావా, అర్థమవుతుందా అని చెప్పి ప్రార్థన అన్న మాటలకి మేం తప్పు చేసాం, మా వైపు 4 వేలు చూపిడ్డాకి అవుని అంగని మే తప్పులు లేవా ఏంటి అని వేదంగానే మా వైపు ఏమున్నాయి అవుని అంగని ఆలోచించుకోని వేదంగానే మేమెందుకో ఆలోచించడానికి మా తప్పులు గుర్తించారు కదా, ఏమన్నా చెప్పండి అని చెప్పి ఇంకా అవుని అనే మాటలకి ఒక్కసారిగా వేదకు చాలా కోపం వస్తూ ఉంటుంది. అక్షయ్ మీ కూతురు ఎప్పుడో తెలిసింది, మీరు మాతో ఏం చెప్పలేదు అని వేద నిలదీస్తుంది. నా ప్రాణగండం అని చెప్పాను కదా అవుని అంగానే నీకు ప్రాణగండం ఉంది కాదనట్లేదు, అక్షయ్ని అమ్మ అని పిలిస్తే గండం కానీ మా దగ్గర చెప్పకుండా గండం ఏముంది అని చెప్పి వేద నిలదీస్తూ ఉంటుంది. ఇంకా అవును శ్రీకర్ ఇంకా ఏం మాట్లాడి సైలెంట్ అయిపోతూ ఉంటారు. వేద చాలా కోపం